దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్న ఇటు నగరంలో చూసుకున్నట్లయితే ప్రధాన చర్చిలని క్రైస్తవులతో కిక్కిచ్చిపోయే ప్రస్తుతం మియాపూర్లోని కల్వర్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇటు క్రైస్తవ సోదరులు తరలి వచ్చి ఇక్కడ ప్రార్థనలు కావచ్చు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఇక్కడ కల్వర్ టెంపుల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో మంది వస్తుంటారు, ఇక్కడ ప్రార్థనలు నిర్వహించి వెళ్తూ ఉంటారు. దీంతో పెద్ద ఎత్తున చాలా మంది కూడా ఇటు చర్చిలు కావచ్చు అవి ఉన్నప్పుడు కూడా ఇక్కడ కల్వర్ టెంపుల్కు వస్తూ ఉంటారు. కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇంకోవైపు ఇక్కడ ప్రత్యేకంగా ఒకవైపు ప్రార్థనలు కావచ్చు ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇటు వేల సంఖ్యలో ఇటు క్రైస్తవులు తరలి వస్తున్నారు. దీంతో పోలీసు బందోబస్తు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. శాంతా క్లాస్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీళ్ళందరూ కూడా అంతా చేసినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి జనాలకి చాలామంది తండాలకు వస్తున్నారు. జీసస్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తానికోసం అన్ని ప్లేసుల నుంచి జనాలు వస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్. సో గతంతో పోల్చుకుంటే ఈసారి ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, వచ్చే వాళ్ళ సంఖ్య కావచ్చు? చాలా బాగా ఉంది. ఏర్పాట్లో ఏ ప్రాబ్లం ఏం లేదు, అన్నీ చాలా బాగా చేస్తున్నారు. సో జనాలకి ఏం ఇబ్బంది లేదు, చాలా బాగానే ఉంది. సో చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అండ్ చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు. వచ్చి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన చర్చిలు, ఇంకోవైపు కల్వర్ టెంపుల్ కావచ్చు, ఎక్కడ చూసినా ఇటు మొత్తం కిక్కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కల్వర్ టెంపుల్ ఫౌండర్ అయినటువంటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఒకవైపు ఆరాధనలు జరుగుతున్నాయి. దీంతో ఇంకోవైపు భారీగా దాదాపు లక్షల సంఖ్యలో ఇటు క్రైస్తవులు తరలి రావడంతో ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంచారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఈ ఆంక్షలు ఇలానే కొనసాగనున్నాయి. వేల సంఖ్యలో వస్తున్నారు. అండ్ వచ్చే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలతో ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరూ పాటించాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకవైపు క్రిస్మస్ వేడుకలో భాగంగా శుద్ధి ఆరాధన, క్రిస్మస్ సందేశం, ఇంకోవైపు క్రిస్మస్ నాటిక, క్యాండిల్ లైట్ సర్వీస్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రార్థన కోసం ప్రత్యేకంగా వస్తున్నారు. గంట సేపు పాటు ఈ ప్రార్థన ఉంటుంది. దీనికోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన చర్చిలు కావచ్చు, కల్వర్ టెంపుల్ దగ్గర కావచ్చు, ఒక సందడి వాతావరణం నెలకొన్నది. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారు వెళ్తున్నారు. ఇంకోవైపు ఇంటికి వెళ్ళాక కూడా అక్కడ కూడా ప్రార్థనలు, మొత్తం మీద వాళ్ళకి ఇది ఒక సెంటిమెంట్గా రావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తుంది. చిన్నపిల్లలతో సహా మొదలుకొని పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ డైవర్షన్స్ కావచ్చు, ఒకవైపు ఎంట్రీ ఎగ్జిట్ అనేది వేరువేరుగా ఇచ్చారు. ఎందుకంటే లక్షల సంఖ్యలో ఇటు భక్తులు రావడంతో ఎక్కడికక్కడ ఒకవైపు ఇక్కడ కల్వర్ టెంపుల్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ కావచ్చు, వారందరూ వచ్చే వాళ్ళందరినీ కూడా గైడ్ చేసి ఎలాంటివి ఇబ్బందులు తలెత్తకుండా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఈజీగా ఉండేందుకు చిన్నపిల్లలు ఉండడంతో ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ కావచ్చు, తప్పిపోయినా కూడా వెంటనే అనౌన్స్మెంట్ కావచ్చు, వీటినన్నింటినీ కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం నెలకొన్నది. ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కావచ్చు, ఆరాధనలు చేస్తున్నారు. ఇంకోవైపు క్రిస్మస్ సందేశం కోసం సతీష్ ఏదైతే కల్వర్ టెంపుల్కి సంబంధించినటువంటి సతీష్ చెప్పేటువంటి సందేశం కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. జనరల్గా ఆదివారం రోజు ఎక్కువగా ఉంటుంది. అలాంటిది క్రిస్మస్ రోజు ప్రత్యేకంగా ఎక్కువ మంది వస్తుంటారు. ఆ సందేశం వినడం కోసం కావచ్చు, ఇక్కడ క్రైస్తవ సోదరులు కావచ్చు ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం అనేది కనిపిస్తున్నది. మొత్తం మీద నగర వ్యాప్తంగా ఏ చర్చి చూసినా, ఏ టెంపుల్ చూసినా కూడా ఒకసారి ఉన్నది మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడ నుండి వచ్చారు? జీడిమెట్ల. అయిపోయింది లోపల ప్రార్థనలు కావచ్చు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? బాగున్నాయి. అంటే చర్చిలు ఉంటాయి కానీ కల్వర్ టెంపుల్ చూస్ చేసుకోవడానికి ఏంటి అంటే ఇక్కడ వాక్యం బాగుంటుంది, ఆయన చెప్పే వాగ్దానం బాగుంటుంది. ఏదన్నా కానీ మనకి చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాడు. అంటే ఇది శుతిమెత్తనంగా చెప్పేది కాదు, హార్డ్గా చెప్తేనే మనుషులకు వింటారు అన్నట్టుగా. ఈయన ఏదైనా ఉన్నా తప్పు అంటాడు, ఒప్పని అంటాడు. అందుకు బాగా నచ్చుతుంది. అంటే ఫస్ట్ టైం మేము రాబట్టి 7 years అయిపోయింది.
కానీ ఎంత దూరం ఉన్నా కూడా ఇక్కడికే వస్తాం వాక్యం. ఈయన వాక్యం బాగుంటుంది. ఇన్ని చర్చిలు మా దగ్గరలో కూడా చర్చిలు ఉన్నాయి, కానీ అక్కడ చర్చిలో వాక్యం ఎలా ఉంటుందంటే ఏదో లైట్గా చెప్పామన్నట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ వాక్యం స్ట్రాంగ్గా ఉంటుంది. మన తప్పుని మనం తెలుసుకొని మనం స్ట్రైట్గా నడవగలుగుతామన్నా ఏదన్నా చేయాలన్నా ఈయన వాక్యం బాగుంటుంది. అందుకే ఎంత దూరం ఉన్నా ప్రతి సండే ఇక్కడికి వస్తాం, మా ఫ్యామిలీతో అందరం వస్తాం. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ ఒకవైపు సందేశం కావచ్చు, ఈ సందేశం కోసమే పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా చాలా వరకు చర్చిలు ఉంటాయి, కానీ ఆ చర్చిలు కాదని ఇక్కడ ఇచ్చేటువంటి సందేశం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు వచ్చేటువంటి క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడికి భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు కల్వర్ టెంపుల్కి సంబంధించిన వాలంటీర్లు ఎక్కడికక్కడ వర్క్ చేసి వాళ్ళందరినీ కూడా గైడ్ చేసింది. మొత్తం మీద ఘనంగా ఇటు క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్పార్ట్గా హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.